వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్తే అండి. విజయ్ కుమార్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు టిక్కెట్ల విషయంలో, ఆ సినిమా చిత్రం విషయంలో కొన్ని అధికారాన్ని దుర్వినియోగం చేశారు అనేది మీరు హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈరోజు అది విచారణకు వచ్చింది. అయితే ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు సినిమాల్లో నటించడం మీద ఎటువంటి నిషేధం లేదు అనేది కోర్టు చెప్పింది. 15వ తారీఖు దీన్ని వాయిదా వేసిన పరిస్థితి. అంటే మీకు ప్రధానమైన అభ్యంతరం ఏంటి? అంటే వాళ్ళు నటించడమా, లేకపోతే అవకతవకలు జరిగాయనేదా? నటించటము అన్న టాపిక్కే అసలు మేము ఎత్తుకోలేదు. నన్ను అడిగినటువంటి వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే, నటించటం అన్నటువంటిది ఒక ఫండమెంటల్ రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి. మన ఆక్యుపేషన్ కానీ ప్రొఫెషన్ కానీ ఎంచుకునేది ఫండమెంటల్ రైట్. ఆయన నటించడం అనేది ఆక్యుపేషన్గా ఎంచుకున్నారు, ఫైన్. ఆ విషయంలో అసలు మాకు ఎలాంటి ఆక్షేపణ లేదని ఫ్రమ్ డే వన్ ఐఎమ్ టెలింగ్. ఓకే, అయితే ఇప్పుడు మేము వేసినటువంటి పిటిషన్ ఏంటంటే, తాను నటించిన సినిమాకి తన అధికారాన్ని వాడుకుని ఫేవరెటిజం చేస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ విషయం మీద మీరు ఎంక్వైరీ చేసి చర్య తీసుకోండి అని అడిగాం మేము. డిస్క్వాలిఫై చేయమని కూడా అడగలేదు మేము. విచారణ చేసి విచారించండి అని అడుగుతున్నాం మేము. విచారణ తర్వాత ఏమి రిపోర్ట్ వస్తుందో దాన్ని బట్టి చర్య తీసుకోమని అనేది మా అభ్యర్థన. అంటే తీవ్రత ఎలా ఉంటుంది? ఒకవేళ చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే అంటే డిస్క్వాలిఫై చేసే అవకాశం కూడా ఉంటుందా? అంటే ఇటువంటి అదే ఇప్పుడు మీరు యాక్చువల్ సబ్జెక్ట్కి వచ్చారు. ఇక్కడ ఏమిటంటే, ప్రతి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్గా మారినప్పుడు కొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది ఉంది. ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్లో గతంలో ఉన్న వ్యాపారాలు కానీ వ్యాపార సంస్థలతో ఉండే లావాదేవీలన్నీ కూడా డిస్కనెక్ట్ చేసుకుని మంత్రిగా కొనసాగే కాలంలో ఈ మంత్రి పదవికి పూర్తి న్యాయం చేసే విధంగా పనిచేయాలని ఒకవైపు కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్తుంది, మరొక వైపు ప్రమాణ స్వీకారం కూడా వారు చేశారు. సో చేసిన తర్వాత వ్యాపారాల్లోకి వాళ్ళు వెళ్ళకూడదు అనేటువంటిది ఇక్కడ విషయం. సో ఇప్పుడు ఆయన సినిమా అనే వ్యాపారం చేస్తున్నారు. ఆ విధంగా వ్యాపారం, అది సినిమా, ఇప్పుడు అతను సినిమా అనే వ్యాపారం చేశారు, ఇంకొకరు ఇంకో వ్యాపారం చేస్తారు, ఇంకొకరు ఇంకో వ్యాపారం చేస్తారు. సో ఇట్లా మంత్రులుగా ఉంటూ వ్యాపారాలు చేసుకునేటప్పుడు మంత్రిగా పదవిలో ఉండి ప్రజలకు ఏ రకంగా న్యాయం చేస్తారు, ప్రజలకు ఏ రకంగా సర్వీస్ ఇస్తారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా మన పాలన కొనసాగిస్తారు, ఇవన్నీ కూడా ప్రజల తరపున ఎదురేటువంటి ప్రశ్నలు. సో ఎవరైనా మంత్రిగా ఉండాలని వచ్చిన వాళ్ళు పూర్తి స్థాయిలో మంత్రిగా ఉండి ప్రజల కోసం పనిచేయాలి, గవర్నెన్స్లో భాగస్వామ్యం అవ్వాలనేదే రాజ్యాంగం చెప్పేది కానీ, లేదా కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్పేది కానీ, లేదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది కానీ. అలాంటిది మీరు పూర్తి స్థాయిలో సమయాన్ని మంత్రిగా పాలనకు ప్రజలకు కేటాయించుకుంటా సినిమాలు చేసుకునేటప్పుడు అదే చేసుకోవచ్చు కదా, మంత్రిగా ఎవరు ఉండమన్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. రాజకీయ పార్టీగా, రాజకీయ పక్షంగా మేము ఒక ప్రశ్న ఇస్తున్నాం. అంటే ఎక్కడ అధికార దుర్వినియోగం జరిగింది హరిహర వీరమల్లు విషయంలో, టికెట్ల విషయంలో కావచ్చు? అధికార దుర్వినియోగం ఏ విధంగా జరిగింది అనే విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాష్ట్రంలో కనీసం 20% ఫిలిం మేకింగ్ అనేది, ప్రొడక్షన్ అనేది జరగాలి. అలా జరిగిన సినిమాలకే టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ప్రొడక్షన్ కాస్ట్లో రెమ్యునరేషన్స్ తీసేయాలి. అంటే ఈ హీరోస్కి వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ తీసేశాక 100 crores అబవ్ అయి ఉంటే అక్కడే టికెట్స్ పెంచుకునే అవకాశం ఉంది. ఇలాంటి రూల్స్ ఏమీ కూడా పాటించకుండా అవి వైలేట్ చేసి హడావుడిగా వాళ్ళ సినిమా కాబట్టి వాళ్ళు అత్యధికంగా 600 ప్లస్ ట్యాక్సెస్ కింద పెంచేసుకుని జీవోలు ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు అదే ఒక చిన్న ఒక చిన్న స్థాయి నిర్మాత, డైరెక్టర్స్ ఒక సినిమా తీసి వాళ్ళకి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్, మంత్రి పదవి లేని వాళ్ళు వస్తే మీరు అంత హడావుడిగా 24 గంటల్లో జీవోలు ఇచ్చి 600 రూపాయలు టికెట్ ఇస్తారా? అంత పెంచుతారా? అలా పెంచారా? పోనీ ఎవరికైనా అలా సినిమాలు తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి యాక్చువల్గా సినిమానే లైఫ్, సినిమానే లైవ్లీహుడ్. అలాంటి వాళ్ళకి పెంచలేదు. బికాజ్ యు ఆర్ ఇన్ పవర్, బికాజ్ యు ఆర్ మినిస్టర్, బై అబ్యూజింగ్ యువర్ ఆఫీస్, బై ఆ మంత్రి పదవిని వాడుకుని
తన సినిమా చేసిన ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి మేలు కలిగే విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు అన్నది మేము పెట్టినటువంటి అభియోగం. అంటే విజయ్ కుమార్ గారు దీని మీద ఎంక్వైరీ చేయమని మేము అడిగాం. ఆయన సినిమాలు కొత్తగా చేయట్లేదు, గతంలో కూడా సినిమాలు చేశారు, టికెట్లు గతంలో కూడా పెంచిన సందర్భాలు ఉన్నాయి కదా, దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? దీనికి నిర్మాత పవన్ కళ్యాణ్ గారు కాదు, ఏఎం రత్నం గారు. అంటే గతంలో కూడా ఆయన నటించారు, గతంలో కూడా టికెట్ల ధరలు పెంచిన పరిస్థితి కూడా ఉంది కదా, దాన్ని ఎట్లా మీరు? అదే నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా అదే. ఏమిటంటే ఇతను మంత్రిగా ఉన్నారు కాబట్టి తను నటించినటువంటి సినిమాకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా తన మంత్రి పదవిని ఉపయోగించారు అన్నది మా యొక్క అభియోగం. సో దీనిని విచారించండి అని అంటున్నాం. అంటే జీవో ఇచ్చిన ప్రాసెస్ ఏంటి, ఎవరు వచ్చి జీవో ఇవ్వమని అడిగారు, దానిలో ఉన్న నామ్స్ ఏంటి, ఆ నామ్స్ అన్ని మీరు పాటించారా లేదా, పాటించి ఎలిజిబిలిటీ ఉందా లేదా చెక్ చేశారా, చెక్ చేయకుండా ఎందుకు ఇచ్చారు? సో ఎలిజిబిలిటీ లేకుండా ఇచ్చారంటే తప్పు చేసినట్టే కదా. ఈ తప్పు ఎందుకు చేశారు? మీ కొలీగ్ మినిస్టర్ అంటే సహచార మంత్రి కాబట్టి ఇచ్చారు, అందువల్ల అధికార దుర్వినియోగం అయ్యింది. మిగిలినట్టు ఇప్పుడు నేను ప్రస్తావన చేసిన దానిలో కూడా చెప్పే కదా, చాలా సినిమాలకి ఇచ్చే అవకాశం ఉంది, ఇచ్చారు. అలా చాలామంది అడిగిన వాళ్ళందరికీ ఇవ్వడం లేదు. ఇవన్నీ ఎందుకు? కొన్ని నామ్స్ ఉన్నాయి కాబట్టి. ఆ నామ్స్ అన్ని పాటిస్తే ఈ సినిమాకి అర్హత ఉంటే ఆ సినిమాకి కూడా వస్తుంది. కానీ అలా అర్హతలు లేకుండా అధికార దుర్వినియోగం వల్ల వచ్చింది. దీన్ని విచారణ చేయండి, చేసి తప్పు ఉంటే చర్య తీసుకోమని అడుగుతున్నాము. అంటే జనరల్గా మీరు డిస్క్వాలిఫై చేయండి అని అడగకపోయినా కూడా జనరల్గా కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది కదా ఇది. అంటే ఒక్కసారి మిస్యూజ్ అనేది నిర్ధారణ అయితే అప్పుడు కాన్సిక్వెన్షియల్ యాక్షన్స్లో మీరు చెప్పినవన్నీ వస్తాయి. ఇప్పుడు గతంలో నేను ఒకసారి ప్రస్తావన చేస్తున్నాను. ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, జయా బచ్చన్ ఉన్నారు, ఇంకా చాలామంది పేర్లు చెప్పాను నేను, దయానిధి మారన్ ఉన్నారు, వీళ్ళందరి గురించి కూడా చెప్పాను ఆ రోజు. వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు జయా బచ్చన్ ఎంపీగా ఉండి ఏదండి ఎంపీగా ఉండి ఇందిరాగాంధీ విషయంలో కూడా అధికార దుర్వినియోగం చేసుకున్నది అదే కదా ఇష్యూ. ఎగ్జాక్ట్లీ యూఆర్ రైట్. సో అప్పుడు కూడా ఆమె అధికార యంత్రాంగాన్ని తన ఎన్నికల సమయంలో వాడుకుంది అనే ఒక చిన్న అంశంలో, అది కూడా తనకి పర్సనల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి రిజైన్ చేశాడు. అయితే రిజైన్ చేసిన రోజు కంటే ముందు రోజే ఈమెతో పాటు ప్రయాణం చేస్తున్నాడు. ఒక్కరోజు తేడా అది. అవును, ఈరోజు రిజైన్ చేశాడు, కానీ నిన్న ఆమెతో ట్రావెల్ చేశాడు అన్న దాని మీద 6 సంవత్సరాలు ఆమెను డిస్క్వాలిఫై చేసి 6 సంవత్సరాలు మళ్ళీ పోటీ కూడా చేయొద్దని చెప్పింది అలహాబాద్ హైకోర్టు. ఒక్క డేట్ తేడాలు రిజిగ్నేషన్కి ఆయన పార్టిసిపేట్ చేసిన దానికి. సో అట్లా అది కూడా ఆమె చేయలేదు. ఆమె వెనక ఒక అధికారిని వాడుకున్నదని, ఆయన అంటే అధికార యంత్రాంగాన్ని వాడిందని, ఏది ఆమె క్యాంపెయిన్ కోసం. సో ఇక్కడ కూడా అధికార యంత్రాంగాన్ని వెంట పెట్టుకుని సినిమాలకు వెళ్ళి షూటింగ్లు చేశారు. ఈ అంశాలు కూడా ఉన్నాయి దానిలో. అయితే అది ఎంక్వైరీలో తేలాలి. వాళ్ళు సెక్యూరిటీ పర్పస్ మీద వెళ్ళారా? ఒకవేళ సెక్యూరిటీ పర్పస్ మీద వెళ్ళటానికి ఆయనకి ఏమైనా పర్టికులర్ కేటగిరీ ఆఫ్ సెక్యూరిటీ డిక్లేర్ చేసిందా గవర్నమెంట్? చేసి ఇంతమంది ఎప్పుడు ఉండాలని చెప్పిందా? ఆయనకి ఏమైనా థ్రెట్ ఉందా, లైఫ్ థ్రెట్ ఉందా? ఈ అంశాలన్నీ కూడా ఎంక్వైరీలో వస్తాయి. వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా అది క్వాలిఫికేషన్, డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి అంశాలు ఆ రోజు వస్తాయి. ఓకే, బికాజ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది చూస్తుంటే ఈ వాదనలు ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంది ఈ కేసు తేలడానికి? జనరల్గా మీ ఒక అనుభవంతో, ఒక సీనియర్ ఐఏఎస్ అంటే ఇప్పుడు వారు ఏం చేశారంటే, గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు సినిమా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమాలో నటించిన దాని మీద ఒక కేసు వచ్చింది. ఆ కేసులో బ్రహ్మర్షి విశ్వామిత్ర ఆ కేసులో కోర్టు మేమేమి చెప్పము, దీనిలో ఎలాంటి ఒపీనియన్ మేము ఇవ్వం అని అన్నది. కాబట్టి అక్కడ లేనటువంటిది ఇక్కడ ఎలా అప్లై అవుద్ది, అదే జడ్జిమెంట్ ఈయన కూడా అప్లై అవుద్ది. కాబట్టి ఆ రోజు ఆయన చేసుకున్న దాన్ని ఆ కోర్టు వదిలేసింది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు వదిలేసేయండి అని వాళ్ళ తరపున వాదన జరిగింది. అయితే ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్ వేరు, సిచ్యువేషన్స్ వేరు. అందులో కూడా ఆయన ఏం చెప్పారంటే, అతనే డైరెక్టర్, అతనే యాక్టర్ కూడా. యాక్టర్గా డైరెక్టర్గా వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని ముందు పొలిటికల్ పార్టీకి ఇచ్చామని చెప్పారు. తర్వాత ట్రస్ట్, ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్కి ఇచ్చామని మాట మార్చారు. అవన్నీ కూడా ఆ కోర్టు ఆర్డర్లో ఉన్నాయి.
అంటే డబ్బు తీసుకోకూడదు, తీసుకున్న డబ్బు మేము ట్రస్ట్కి ఇచ్చున్నాము అని దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా ఆ రోజు చేయడం జరిగింది. అయితే ఇక్కడ మా వాదన వేరు, వారు తీసుకొచ్చిన వాదన వేరు. మేమేం చెప్పామంటే మంత్రిగా ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు, ఈ విషయంలో అది విచారించండి అని మేము చెప్తుంటే సినిమాలు నటించవచ్చు, అది హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే ఎన్టీ రామారావు సబ్జెక్టులో చెప్పింది అని వాళ్ళు వచ్చి వాదిస్తున్నారు. అంటే మేము వేసిన కేసు వేరు, వాళ్ళు తెచ్చిన వాదన వేరు. అంటే మిస్లీడ్ చేస్తారు అది సరే. అంటే కోర్టులో జరిగే ప్రొసీడింగ్స్ గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏం జరిగిందంటే ఫ్యాక్ట్స్ మాత్రమే నేను మీకు చెప్తున్నాను. దాని అనుకున్న ఇంటెన్షన్స్ ఇక్కడ చెప్పకూడదు, ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అంటే అక్కడ వాదన అనేది ఎంతకాలం పట్టే అవకాశం ఉంది అనేది అంటే కొంత సమయం పట్టొచ్చు. ఇప్పుడు మేమైతే 1 వీక్ టైం తీసుకున్నాము. 15వ తేదీ మళ్ళీ తిరిగి విచారణ జరుగుద్ది. ఆ సమయానికి మా అడ్వకేట్ వాదనలు కూడా వినిపిస్తారు. ఒకవేళ ఆ రోజు కాదంటే ఇంకొక 1 వీక్ ఏమైనా ఒకవేళ పోస్ట్పోన్ అయితే వాళ్ళు టైం అడగచ్చు. ఇట్లా జరుగుతాయి కదా కొద్ది రోజులు. సో ఒక 2-3 వీక్స్ ఈ సిచ్యువేషన్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఓకే. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫ్లెక్సీల వివాదం, అది మీరు గమనించారా? దాని మీద ఏదైనా కామెంట్ చేస్తారా? నా దృష్టికి కూడా వచ్చింది. ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే రాజకీయ పార్టీ ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే జనసేన పార్టీ వారు ఏ లక్ష్యాలతో పెట్టారో, ఏ సిద్ధాంతాలతో పెట్టారో వారు చాలాసార్లు చెప్తూ వచ్చారు. కానీ వారు పార్టీ ఫ్లెక్సీ మీద రాసిన సిద్ధాంతాలకి వాళ్ళు పాటించేదానికి ఎక్కడ పోలిక లేదు, పొంతన లేదు. అది ఫేజ్ వైజ్ మారిపోతూ వచ్చింది. సోషలిజం నుంచి కమ్యూనిజం నుంచి, అలాగే బహుజనిజం నుంచి, అంబేద్కరిజం నుంచి, ఫూలేయిజం నుంచి ఈరోజు సనాతనిజం దగ్గర ఆగింది. అది ఎటు ప్రయాణం చేస్తుందో తెలియదు, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటో మాకు తెలియదు. కాకపోతే ఆయన రాజకీయ నాయకుడిగా, జనసేన అధ్యక్షుడిగా చెప్పిన మాటలను బట్టి మాకు వచ్చే ఇన్ఫరెన్స్ ఏంటంటే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన కలగన్నారు. ఆ కళ నెరవేరింది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఇక జనసేన పార్టీ ఉంటే ఏంటి, పోతే ఏంటి, నిలబడితే ఏంటి, నాశనం అయితే ఏంటి, ఎలా పోయినా పర్వాలేదులే అని దాన్ని గాలికి వదిలేశారు. అందుకే వాళ్ళు విచ్చలవిడిగా నచ్చినటువంటి పనులు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉన్నారు. ఎవరినంటే వాళ్ళని దూషిస్తున్నారు, రకరకాల మాటలు అంటున్నారు, రకరకాలుగా బూతులు వాడుతున్నారు. ఇదంతా అంత ఇండిసిప్లైన్డ్గా ఆ పార్టీ నడుస్తుందంటే దాని అర్థం ఏంటంటే నా కళ నెరవేరిపోయింది, ఇంకో 15 సంవత్సరాలు ఇతనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను డిక్లేర్ చేశాను. కాబట్టి జనసేన పార్టీ ఉన్నా చచ్చిపోయినా ఎలాంటి ఇబ్బంది నాకు లేదు. కాబట్టి ఎవరెట్లా వాక్కుంటే వాక్కొని వాళ్ళు సైలెన్స్లు తీసి తిరుగుతారా, స్టంట్లు నేర్చుకుంటారా, ఎదురుదాడి చేస్తారా, ఏమైనా చేసుకోమని అతనే చెప్పేశాడంటే దాని అర్థం పార్టీని నడిపే ఉద్దేశం కానీ, పార్టీని కొనసాగించే ఉద్దేశం కానీ లేదు. ఎందుకంటే ఆయన కళ నెరవేరిపోయింది కాబట్టి. అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. అందుకే ఇలాంటి జాతి అహంకార మాటలు మాట్లాడుతున్నారు, దురహంకార మాటలు మాట్లాడుతున్నారు. లేకపోతే సాటి మనిషి మీద, సాటి జాతి మీద ఈ రకమైనటువంటి డైలాగులు ఏంటి, ఈ రకమైనటువంటి కొటేషన్స్ ఏంటి? మనము ఏ సంస్కృతిలో ఉన్నాము? సమానత్వం ఇచ్చే రాజ్యాంగంలో కదా మనం ఉన్నది. సమానత్వాన్ని పాటించమని చెప్పే రాజ్యాంగంలో కదా మనం ఉన్నాము. అలాంటి రాజ్యాంగంలో ఈ వివక్షపూరితమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడటం, పార్టీ వాళ్ళు ఎంకరేజ్ చేయటం అంటే ఆ పార్టీని చంపేసుకోవడం సిద్ధపడ్డారు అని మేము భావిస్తున్నాం. అంటే ఇటువంటి వ్యాఖ్యలకి, లేకపోతే ఇటువంటి ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగే ఉంటాయంటారా? లేకపోతే ఈ ఫ్యాన్స్ అత్యుత్సాహంగా మనం భావించవచ్చు కదా, అట్లా కాదంటారా? అత్యుత్సాహంగా ఉండమని ఆయన చెప్తున్నాడు కదా. సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడితే మీరేమైనా నిశ్శబ్దంగా ఉంటారా? ఎదురుదాడి చేయాలి కదా, అలా సైలెంట్గా ఎలా ఉంటారని స్వయంగా అతనే చెప్పున్నాడు. మీరు యూత్ కదా, ఖాళీ సమయంలో ఏం చేస్తారు? సైలెన్స్లు తీసి తిరగాలి కదా, సౌండ్ చేయాలి కదా, హడావిడి చేయాలని ఆయనే చెప్తారు. మీకు స్టంట్లు నేర్పించాలి అని ఆయనే చెప్తున్నారు. అంటే ఏమి ప్రోత్సహిస్తున్నారు? ఇక్కడ మీ ద్వారా నేను యూత్ని కోరేది ఏంటంటే దయించి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్గా చూడండి. అది కూడా మనం ఎదురు డబ్బులు ఇచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ కొనుక్కుంటాం. మనకు ఎవడు ఉచితంగా ఇవ్వడం లేదు. ఆ సినిమాలో నటించే వాళ్ళు ఉచితంగా చేయట్లేదు, కోట్లు తీసుకుంటున్నారు. ఆ కోట్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం ఇచ్చే డబ్బుల నుంచి వస్తున్నాయి, మనం కొనే టికెట్లో నుంచి వస్తున్నాయి. మనం టికెట్లు కొని డబ్బులు ఇచ్చి ఏదో ఎంటర్టైన్మెంట్ చూద్దాం అనుకునేది మానేసి మన జీవితాలు పాడు చేసుకునే విధంగా కొట్లాడుకోవటం,
వర్గాలుగా తయారవటం, వాళ్ళ వెనకాల కొమ్ము కాసి తిరగడం, అది ఏ రకంగానూ సమంజసం కాదు. అభిమానంగా ఉండొచ్చు, తప్పు లేదు. నచ్చినటువంటి నటుడిని అభిమానించడం తప్పు లేదు. కానీ అభిమానం అనేది మీ జీవితాలు నిష్ప్రయోజనం అయ్యే విధంగా చేసుకోవద్దు. ఇప్పుడు ప్రయోజనకరమైన పని ఏదైనా చేయండి, ఏదైనా జాబులో చేరండి, లేదా వ్యాపారం చేయండి, ఏదైనా సంపాదనలోకి రండి, ప్రయోజకులై తల్లిదండ్రులను చూసుకోండి. యూత్ అంతా మీరు వేస్ట్ చేసుకుంటే రేపు మీరు పని చేయాలన్న పని దొరకని సమయం వచ్చేస్తుంది అని మీ ద్వారా నేను యూత్ని కోరుతా ఉన్నాను. అంటే విజయ్ కుమార్ గారు, మొన్న ఎన్నికలు మనం చూస్తే ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాలు అనేది ఒక గేమ్ చేంజర్గా ప్రతి ఎన్నికల్లో కూడా ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావంతో ఏ విధంగా విజయం సాధించారు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళ ఫ్యాక్టరీ ఎలా పనిచేసిందని మనం చూసాం. అంటే ఇటువంటి పొరపాటు కావాలని పవన్ కళ్యాణ్ గారు చేస్తారంటారా? నేను అదే చెప్తున్నాను. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది అన్నది పార్టీని పట్టించుకోకుండా పార్టీలో ఉండేవాళ్ళు ఇండిసిప్లిన్గా ప్రవర్తిస్తుంటే ఏం జరుగుద్ది? ఈ పార్టీ వాళ్ళు ఇట్లా ఒక కులపరంగా ఉన్నారు, ఒక రకమైనటువంటి విద్వేషం రెచ్చగొట్టే విధంగా ఉన్నారు, ఇలాంటి పార్టీకి మళ్ళీ మనం ఆదరిస్తే మనం నష్టపోతామని ప్రజలు అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు ఆ పార్టీకి ఓటు వేయరు కదా. అలాంటప్పుడు ఆ పార్టీ చచ్చిపోద్దు కదా. అదే నేను వేరే మాటల్లో చెప్పాను. ఇప్పుడు మీరు అడిగినాక వివరంగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఆ పార్టీని చంపుకోవడం వల్ల ఆయనకి ఏంటి లాభం? మరి ఇన్నాళ్ళు ఎవరి కోసం పనిచేశారు ఆయన? ఎవరిని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని పెడతానంటున్నాడు? ఇప్పుడు మేమున్నాము, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టాం. దేనికోసం పెట్టాం? పేదవాళ్లను నాయకత్వంలో పెంపొందించి ఆ పేదల నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మేము తపన చెందుతున్నాం. పేదల ప్రభుత్వం ఏర్పాటు అయితే పేదలకు అనువైనటువంటి చట్టాలు, అనువైనటువంటి ఆస్తులు, ఉద్యోగ మార్గాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అంటే మేము ముఖ్యమంత్రి కావాలని, పేదవాళ్ళని మంత్రులను చేయాలని, అధికారంలో తీసుకోవాలని మేము ప్రయత్నం చేస్తాం. అంతేగాని ఫలానా వాడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఫలానా వాడిని ముఖ్యమంత్రిగా చూడటానికి ఈరోజు నేను ఒక పార్టీ పెట్టి నడిపిస్తున్నానని మేము ఎప్పుడు చెప్పడం లేదు, చెయ్యము కూడా అట్లా. బట్ ఆయన చెప్పుకుంటున్నాడు కదా, అంటే ఆ పార్టీ రిలవెన్స్ లేదని అతనే చెప్పేస్తున్నాడు కదా. నా పార్టీలో నుంచి వచ్చేవాడు అధికారంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగాను పాలన సాగించే విధంగాను చేయడానికి కాదని ఆయనే చెప్తున్నారు కదా. అంటే ఒక స్ట్రాటజీగా దీన్ని భావించకూడదా? అంటే భవిష్యత్తులో జనసేన పార్టీ టీడీపీలో విలీనం అయ్యే అవకాశం ఉందంటారా ఏంటి మీరు? విలీనము దేనిలో అవుతుందనే దాన్ని నేను చెప్పలేను. ఎందుకంటే వారి అన్నగారు పెట్టిన పార్టీ కాంగ్రెస్లో మెర్జ్ చేశారు. వీరు మరి బీజేపీలోకి చేసుకుంటారా, టీడీపీలో చేస్తారా, లేకపోతే మీరు అన్నట్టు ఒక పొలిటికల్ వ్యూహంలో భాగంగా దాన్ని రకరకాల మలుపులు తిప్పుతారా? ఐడియాలజీలో ఎలా అయితే మలుపులు తిరిగారో, సిద్ధాంతం ఎట్లయితే మార్చారో అట్లా దీన్ని ఎన్ని మలుపులు తిప్పుతారు అనేది ఇప్పుడే మనం గెస్ చేయలేం. ఓకే, విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో వరుసగా అందులో నిందితులకి బెయిల్ వస్తున్న పరిస్థితి, లేటెస్ట్గా ఒక 3 కూడా వచ్చింది. అంటే భవిష్యత్తులో ఈ కేసు అంటే బలహీనపడుతుందని భావిస్తున్నారా మీరు ఎట్లా, మీ స్టడీ ఏంటి దీని మీద? అంటే దీనికి సంబంధించినంత వరకు ఇంతవరకు వాళ్ళు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. ఏదైనా మనం ఉన్నట్టుగా మాట్లాడితే దాన్ని బట్టి అది అధికార పక్షానికి మేలుంటేనేమో వీళ్ళు ఈ వైపు, ప్రతిపక్షానికి ఉపయోగపడేదైతే ఆ వైపు అని ఒక వైపుకి నెట్టేసే ప్రయత్నం అయితే ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఎవరు ఏ వైపు నెట్టివేసినా అదే, అందుకే నేను కూడా అదే, ఎవరు ఏ వైపుకి నెట్టివేసినా మేము ఒక తృతీయ ప్రత్యామ్నాయంగా వస్తున్నాము, థర్డ్ ఆల్టర్నేటివ్గా వస్తున్నాము. అది పక్కకు పెడితే మీరు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, వారు ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు, ఆ నూతన విధానంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. ఏది? గత ప్రభుత్వం నూతన విధానం. ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఇవి చెప్తున్నారు. మరి ఆ నూతన విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసి దాన్ని ఇంకా మెరుగైన విధానంగా నడిపించడం మానేసి ఏదో స్కామ్ జరిగిందని, అంటే ఇక్కడ మీరు ఇది ప్రస్తావన తెచ్చారు కాబట్టి మంచి సందర్భం. అసలు ఈ స్కామ్ అన్న దాని మీద ఎంక్వైరీ ఎవరు చేస్తున్నారు? ప్రభుత్వం చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే, ఒక తెల్ల కాగితం మీద రెవెన్యూ సెక్రటరీకి, ఎక్సైజ్ సెక్రటరీకి ఒక మనిషి ఇచ్చాడు, ఈ రాష్ట్ర పౌరుడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, గత ప్రభుత్వంలో లిక్కర్ పాలసీలో అవకతవకలు ఉన్నాయి, ముడుపులు ముట్టాయి అని నాకు అనిపిస్తుంది, దీన్ని విచారించి దాని మీద చర్యలు తీసుకోండి అని తెల్ల కాగితంలో 4 వాక్యాలు రాశాడు. ఆ 4 వాక్యాలు బేస్ చేసుకుని వాళ్ళు ఏపీ బీసీఎల్కి ఇచ్చి
వాళ్ళు అక్కడ ఏమి లేదని చెప్పినాక దానికి ఒక ఎస్ఐటి సిట్ వేసి దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఈ స్కామ్ అన్నదాన్ని బయటికి తీసుకొచ్చామని వాళ్ళ మీడియా రాస్తూ ఉన్నారు. అంటే కేవలం స్టేట్ గవర్నమెంట్ సిట్ ఇవే కాకుండా ఈడీ కూడా ఎంటర్ అయింది కదండి, మనీ లాండరింగ్ యాంగిల్ కూడా స్టార్ట్ అయింది కదా. ఎస్, దానికి కూడా చెప్తాను నేను. మేము అలాగే ఒక కాగితం చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, అధికార దుర్వినియోగం జరిగిందని. దాని మీద ఏం చర్య లేదు. అప్పుడు మేము హైకోర్టుకి వెళ్ళాం, గవర్నమెంట్ చర్య తీసుకోవడం లేదు, మీరు ఆ ఏజెన్సీని డైరెక్ట్ చేయండి అని. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇక్కడ ఈడీ వచ్చారు ఏడీ వచ్చారు అనేటువంటిది ఏమీ అక్కడ ఏ రకమైనటువంటి క్లారిటీ లేదు. ఊరికే వాళ్ళకు ఒక ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఉంది, దాన్ని ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. క్లుప్తంగా ఇక్కడ చెప్పే అంశం ఏంటంటే, ఈనాటి వరకు ఏం స్కామ్ జరిగింది, ఎవరికి ఇచ్చారు అనే దానికి ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చినట్టుగా లేదు. ఎక్కడా కూడా ఆ ట్రాన్సాక్షన్ చూపించే పరిస్థితి లేదు. రికార్డెడ్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేకుండా, లంచం ఇచ్చినవాడు నేను ఇచ్చానని చెప్పకుండా, తీసుకున్నవాడు నేను తీసుకున్నానని ప్రూవ్ చేయకపోతే ఎలా నిలబడుతుంది అది అనేటువంటిది ఒక క్వశ్చన్. అయితే నేను ప్రభుత్వానికి కూడా ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, అసలు ప్రభుత్వం నడిపించాల్సిన పాలసీగా ఉన్నప్పుడు మీరెందుకు అది ప్రైవేట్ పాలసీగా మార్చారు? ఢిల్లీలో జరిగినటువంటి స్కాము గవర్నమెంట్ నడుపుతున్న విధానం తీసి ప్రైవేటు విధానానికి మార్చినందుకే కదా అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు మంత్రి పదవి కోల్పోయాడు, ప్రభుత్వం పడిపోయింది. అలాంటి పని ఇప్పుడు మీరెందుకు రివర్స్లో చేశారు? ఇందులో ఇంకేముంది అని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. అంటే ఓవరాల్గా ఈ కేసు కొద్దిగా పూర్వపరాలు మీరు చూస్తున్నారు కాబట్టి ఇందులో ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది కూడా మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అంటే ఓవరాల్గా భవిష్యత్తులో అంటే గత కొన్ని నెలల నుంచి జరుగుతుంది, అంటే కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేడో రేపో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనేది ఒక డైలీ సీరియల్ లాగా, డైలీ ఎపిసోడ్ లాగా నడుస్తున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు వెళుతున్న పరిస్థితుల ప్రకారం చూస్తుంటే, సిట్ వెళుతున్న లైన్ ప్రకారం చూస్తుంటే, అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అరెస్టులకి ఒక రూలు రైము, ఒక కంక్లూజన్, లేదా దానికి సంబంధించిన ఒక లాజిక్, ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఇట్లాంటివి కనిపించడం లేదు. ఎవడో ఒక మాట చెప్తాడు, ఫలానా వాడితో ఇతను కలిసి ఉన్నాడని, లేకపోతే ఎవడో ఒక మాట చెప్తాడు, డబ్బులు ఇచ్చినప్పుడు అతను కూడా ఉన్నాడని, ఆ టైంలో నువ్వు కూడా ఉన్నావంట కదా అని ఒక చిన్న డైలాగ్ తీసుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఎవరిని అరెస్ట్ చేయొచ్చు, ఎవరిని అరెస్ట్ చేయలేరు అని అంటే మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు. ఏదైనా ఒక చార్జ్ షీట్లో కూడా యాడ్ చేసిన పరిస్థితి కదా. అదే చెప్తున్నా, ఒక లా ప్రకారంగా, ఒక ప్రొసీజర్ ప్రకారంగా జరిగే విషయం అయితే మనం డెఫినెట్గా ఈ నవ్వచ్చు, ఈ నవ్వకూడదని చెప్పగలుగుతాం. బట్ ఇక్కడ చట్ట ప్రకారంగా జరగాల్సిన పద్ధతులకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా జరుగుతున్న సమయంలో ఎవరుంటారు ఎవరు పోతారని చెప్పలేం. ఇప్పుడు ఎక్స్ సీఎం అరెస్ట్ అవుతాడా లేదా అని అంటే అవ్వచ్చు, లేదా అవ్వకపోవచ్చు. అది ఒక రాజకీయ వ్యూహంలాగానే కనిపిస్తుంది తప్ప కేవలం నిజంగా స్కామ్ జరిగింది కాబట్టి, స్కామ్లో ఉన్నాడు కాబట్టి చేశాము అని చెప్పే పరిస్థితి అయితే అక్కడ కనిపించడం లేదు. బట్ రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకున్నటువంటి పగ ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ఒక నెపంతో అరెస్ట్ చేసే అవకాశం ఉందనేటువంటిది మరొక వైపు ఉన్నటువంటి వాదన. బట్ ఇంతవరకు ఈ స్కామ్ నిలబడే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఎలాంటి ప్రూఫ్స్ సేకరణ చేయలేకపోయారు, ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఎక్కడ నిరూపణలోకి రాలేదు. సో అందువల్ల ఇది నిలబడుతుందనేది లేదు. రెండోది ఏంటంటే దొరికింది కదండి, 2 సార్లు క్యాష్ కూడా పట్టుకున్నారు. ఆ క్యాష్ ఇదే అని ఎక్కడ ఆధారం ఉంది? ఇప్పుడు క్యాష్ చాలా చోట్ల జరుగుద్ది, ఎలక్షన్లో కూడా చాలా చోట్ల జరిగింది, దొరికిన క్యాష్ అంతా దీనిదే అని ఎలా చెప్తాము? ఆ మనిషి దగ్గర దొరికిన క్యాష్ ఇందుకోసమే ఇచ్చారని ఎలా చెప్తాం? వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారో, ఎందుకు తెచ్చుకున్నారో ఆ లింక్ అంతా, అంటే డాట్స్ అన్ని లింక్ చేయాలి కదా. ఈచ్ డాట్ లింక్ అయ్యి అది మొత్తం చేయనంత దీనికి వస్తే అప్పుడు ఇది అని చెప్పడానికి అవకాశం. అంటే కేవలం రాజకీయ కారణాలతోటే అరెస్ట్ చెయ్యాలా వద్దా, దీనివల్ల లాభం ఏంటి, రాజకీయంగా నష్టం ఏంటి అనేది ఆలోచించే రేపు అరెస్ట్ ఉంటుంది అంటారు ఒకవేళ ఉంటే? ఖచ్చితంగా అలాగే ఉంటుందని నేను భావిస్తున్నాను. బికాజ్ వీఆర్ ఇన్ పాలిటిక్స్. సో రాజకీయంగా మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా, అరెస్ట్ చేస్తే అతనికి సింపతి వస్తుందా, మనకి చెడ్డ పేరు వస్తుందా, మనకి మైలేజ్ వస్తుందా, వాళ్ళకి మైలేజ్ వస్తుందా అన్న యాంగిల్లోనే అరెస్ట్ జరుగుద్ది తప్ప నిజంగా స్కామ్ జరిగింది, అందులో ముడుపులు ముట్టాయి అనే ప్రూఫ్తో అయితే
వీళ్ళు అరెస్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఓకే, విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అమరావతి మనం చూస్తుంటే ఆల్రెడీ శాశ్వత రాజధాని చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు చేస్తున్నారు. మీ దృష్టిలో అమరావతి ఎలా కనిపించబోతోంది భవిష్యత్తులో? శాశ్వత రాజధాని అయ్యే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా రాజధాని అయితే కావాలి. కానీ రాజధాని కోసం వారు ఎంచుకున్న ప్రదేశం అంత అనువైనది కాదనేటువంటిది ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి వాదన. 11 సంవత్సరాలు గడిచింది, తీసుకున్న భూములకి ఇంతవరకు ఒక లేఅవుట్ లేదు, దానికి సంబంధించిన రోడ్స్ లేవు, ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడో చూపించలేదు. వారికి 1000 స్క్వేర్ యార్డ్స్ వచ్చి రెసిడెన్షియల్, 200 స్క్వేర్ యార్డ్స్ వచ్చి కమర్షియల్ ఇస్తామని చెప్పారు, అవి ఎక్కడనేది లేదు. మరి ఈ రకమైనటువంటి విధానంలో నడుస్తూ ఉంటే ఇది టేక్ ఆఫ్ అవుతుంది, ఒక షేప్ వస్తుంది, ప్రాపర్గా నిలబడుతుంది అనే నమ్మకం అయితే కలగడం లేదు. ఒకవేళ వాళ్ళు బలవంతంగా ఈరోజు 50,000 కోట్ల వరకు పనులకి ఇచ్చారని చెప్తున్నారు కాబట్టి ఏదైనా ఒక కోర్ క్యాపిటల్ అనేది, అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఇట్లాంటి వ్యవహారాల వరకు ఏమైనా ఈ 3 సంవత్సరాల్లో అది కూడా సిన్సియర్గా చేస్తే, నిజాయితీగా నిబద్ధతతో చేస్తే అయ్యే అవకాశం ఉంటుందేమో. కానీ 50,000 ఎకరాలు ఏదైతే మొదటి ఫేజ్లో ఉన్నాయో, అంటే వీరు తీసుకున్న 35 చిల్లర ఎకరాలు ప్లస్ ఇంటర్మీడియట్గా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కలిపితే ఇంచుమించు 48-50,000 ఎకరాలు ఉన్నాయి. ఇదంతా డెవలప్ అయిపోయి సిటీ వచ్చేస్తుంది అనేటువంటి ఆలోచన అయితే మనకు లేదు. ఈ తరం అయితే అమరావతిని చూడగలుగుతామని నేను అనుకోవడం లేదు. చచ్చిపోయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ సెకండ్ ఫేజ్ కూడా ఈ ఫేజే పూర్తి స్థాయి అభివృద్ధి చెంది చూస్తామనే నమ్మకం లేదు. ఇక మిగిలిన 40,000 తీసుకుని అది ఎప్పుడు జరుగుద్ది, అది ఎక్కడ జరుగుద్ది? దేశంలో ఎక్కడా కూడా ఇంత స్థాయిలో నగర నిర్మాణము జరగలేదు, ఆ నిర్మాణం పూర్తి కాలేదు. ఈవెన్ ఢిల్లీ తీసుకున్నా కూడా దీనిలో 1/4 కూడా లేదు. సో అలాంటి ఢిల్లీ నగరం ఈ స్థాయిలో ఉండడానికి ఎంతకాలం పట్టిందో మనకు తెలుసు. ఇక మిగిలిన అయితే చెప్పాల్సిన అవసరం లేదు. భువనేశ్వర్ కానీ, చండీగఢ్ కానీ అలాంటివి ఇంత మెట్రోపాలిటన్ స్టాటస్కే రాలేదు. కొత్తగా 3 ఏళ్లలో ఈ అమరావతిని రాజధాని చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు కూటమి సర్కారు. అంటే ప్రతిబంధకాలు ఎక్కడ, హర్డిల్స్ ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయి? రేపు అమరావతి శాశ్వత రాజధానిగా పూర్తిగా వాళ్ళు ఏ మాస్టర్ ప్లాన్లో అనుకున్నారో ఆ విధంగా కంప్లీట్ అవ్వడానికి ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడిందే అది అనువైన ప్రదేశం కాకపోవటం వల్ల మీకు 150% ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 100 పెట్టే దగ్గర 150 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎంతో లోతుగా పైల్స్ ఫౌండేషన్స్కి వెళ్ళాలి, ఎర్త్ ఫిల్లింగ్ జరగాలి. బికాజ్ లో లయింగ్ ఏరియా కాబట్టి 20 మామూలుగా ఖర్చు పెట్టేదానికన్నా చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మనము అనంతపూర్ లాంటి రాయలసీమ జిల్లాలో ఒక చిన్న ఇల్లు కట్టడానికి మనం 10 అడుగులు ఫౌండేషన్ వేసుకుంటే సరిపోతుంది. బట్ అదే ఇల్లు ఇక్కడ కట్టాలంటే కనీసం 80 feet 90 feet ఫౌండేషన్ వేసుకోవాలి. అది మనం ఎలాగో చూస్తున్నాం ఈ కోస్టల్ ఏరియా. దానికంటే ఇంకా లోతైన ప్రదేశం అది. అందులోనూ అది ఎంతో కాలంగా అగ్రికల్చర్ ల్యాండ్గా ఉండడం, అది అగ్రికల్చర్లో ఉండిపోవడం, బాగా లో లయింగ్గా ఉండడం వల్ల దానిలో పునాదులు వేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇప్పుడు టెంపరీ సెక్రటేరియట్ బిల్డింగ్స్ కట్టినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఇయర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది కదా. వర్షాలు రాగానే అవన్నీ మునిగిపోవడం జరిగింది కదా. అది మనం కళ్ళారా చూసాం. అందువల్ల నేచర్, అక్కడ ఉన్నటువంటి నేచర్ సిచ్యువేషన్, న్యాచురల్ సర్కమ్స్టెన్సెసే చాలా పెద్ద హిండరెన్స్ అయితే డబుల్ ద అమౌంట్ పెట్టి అక్కడ బిల్డింగ్స్ కట్టాల్సిన పరిస్థితి రావడం, డబుల్ ద అమౌంట్ పెట్టి ఫ్లడ్ ఆపడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం. ఇప్పుడు మొన్న ప్రతి వరదల్లోనూ ఎక్కడో చోట పర్టికులర్గా సెక్రటేరియట్ మునిగిపోయినా ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోవడం, లో లయింగ్ ఏరియాస్ మునిగిపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటిది. సరే, దాని మీద చాలా ప్రచారం, అవునని కొంతమంది, కాదని కొంతమంది. ఆ విషయంలోకి నేను వెళ్ళడం లేదు. కానీ ఈ న్యాచురల్ హిండరెన్సెస్ అనేది ఒకవైపు ఉంటే బడ్జెటరీ సపోర్ట్ ఎంతవరకు తెస్తాం, ఎక్కడైనా తెస్తాం. ఒక్కొక్క ఎకరం మనం డెవలప్ చేయాలంటే 1,00,000 పైనే ఖర్చు అవుతుంది. సో అలాంటప్పుడు ఇన్ని వేల ఎకరాలు చేయాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలి. అందువల్ల ఈ నగరం అంతా కూడా ఇప్పట్లో అభివృద్ధి చెందేటువంటి అవకాశం అయితే లేదు. వీళ్ళు ఏదైనా బలవంతంగా కోర్ క్యాపిటల్ కట్టగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఎ బిగ్ అచీవ్మెంట్. అది కూడా అవుతుంది నమ్మకం అయితే మాకు లేదు. అంటే మీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? అంటే 3 రాజధానులు బెటర్ అని మీరు అంటున్నారా, లేకపోతే శాశ్వత రాజధానిగా అమరావతి సరైంది కాదు అని మీరు అంటారా? మేము ఇప్పుడు ఇక్కడ సపోజ్ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని నిర్మించాలనే నిర్ణయం కనుక ఈ ప్రభుత్వం తీసుకుని ఉంటే మనకి చాలా
అంటే ఇప్పుడు రివర్ నది నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం వెళితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. ఉదాహరణకి మన నాగార్జున యూనివర్సిటీ ఉంది, ఆత్మకూరు ఉంది, కాజా ఉంది, కాకాని ఉంది. ఇప్పుడు ఈ ఏరియాస్ అన్నింటిలో ఇక్కడున్న ప్రాబ్లం లేదు. సో అట్లాంటి చోట ఈ కోర్ క్యాపిటల్ని ఒక 5,000 ఎకరాలు తీసుకుని నిర్మించి ఉంటే ఇప్పటికే విజయవాడ, గుంటూరు కలిసిపోవడం అనేటువంటిది ప్రారంభం అయిపోయి ఉండేది. సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా ఒక జంట నగరాలు ఏర్పాటు అనేటువంటిది మన రాష్ట్రంలో కూడా మొదలై ఉండేది. విజయవాడలో ఒక 20 లక్షల పాపులేషన్ ఉంది, అంటే ఇన్ అండ్ అరౌండ్. గుంటూరు 5 లక్షలు ప్లస్ ఇన్ అండ్ అరౌండ్ ఒక 10 లక్షలు ఉన్నాయి. అంటే మధ్యలో ఇంకొక నగరం వస్తే హైదరాబాదు లాంటి అంటే 40 లక్షల పాపులేషన్ ఉండేది ఒక సెన్సస్కి ముందు హైదరాబాద్, అంటే ఒక 10 years బ్యాక్. సో అట్లాంటి నగరం మనం 5 సంవత్సరాల్లో చూడగలిగి ఉండేవాళ్ళం. సో అప్పుడు ఏమై ఉండేదంటే ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి పెరిఫెరీ అంటే చుట్టూ ఉన్నటువంటి పెరిఫెరల్ గ్రోత్ అనేది, శాటిలైట్ టౌన్స్ అనేవి ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉండేది. దానికి తోడు అంటే నేను ఇక్కడ విజిటిఎం యూడిఏ వైస్ చైర్మన్గా చేశాను. అంటే సిఆర్డిఏ పాత పేరు, అది ఇప్పుడు సిఆర్డీ అంటున్నారు. దానికి నేను చేసినప్పుడు అక్కడ మాస్టర్ ప్లాన్ ఇచ్చున్నాం మేము. ఈ మాస్టర్ ప్లాన్ నేనే అప్రూవల్ చేయించాను. 98 కిలోమీటర్స్ రింగ్ రోడ్ పెట్టాం. ఇప్పుడు ఆ రింగ్ రోడ్లో 48 కిలోమీటర్స్ ఒక వింగ్ ఇప్పుడు అవుతుంది. అది నేను ప్రతిపాదించింది, నేనున్నప్పుడు తెచ్చిన అప్రూవలే. ఎన్ఆర్ఐ దగ్గర టేక్ ఆఫ్ అయ్యి అవుట్పల్లి దగ్గర, పెదవుట్పల్లి దగ్గర ఈ హైవేకి లింక్ అవుతుంది. అది వెస్టర్న్ ఆర్మ్. ఈస్టర్న్ ఆర్మ్ కూడా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి కృష్ణానది మీద నుంచి ఇటు సైడ్ వచ్చి లింక్ అవుతుంది. ఆ రింగ్ రోడ్కి ఈ మీరు చెప్పే శాటిలైట్ సిటీస్ అన్నీ, జ్యుడిషియరీ సిటీ, మీడియా సిటీ, లెజిస్లేటివ్ సిటీ, అలాగే రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఇట్లా డిఫరెంట్ సిటీస్ చుట్టూ కట్టుంటే న్యాచురల్గా ఏరియా అంతా కూడా డెవలప్ అయిపోయింది. అలాంటిది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వారు అనుకున్న చోట భూమిని సేకరించి ఆ భూములు తన వర్గం వాళ్ళు కొనుక్కుని వాళ్ళ జాతి, వాళ్ళ కమ్యూనిటీ బాగుపడటానికి చర్యలు తీసుకుని అట్లాంటి ఒక ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేటప్పటికి నిజమైనటువంటి అభివృద్ధి, గ్రోత్ అని రాకుండా పోయింది. అందువల్ల ఈరోజు అమరావతి చచ్చిపోయిన పరిస్థితిలో ఉంది. దాన్ని తిరిగి పునర్జీవం పోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. ఏ మేరకు నిలబడుతుంది అనేది అనుమానాస్పదమైనటువంటి పరిస్థితి. అంటే ఈ 3 ఏళ్లే కదా అసలు అవ్వదు అనేది మీ అభిప్రాయంగా కనిపిస్తుంది. అంటే అమరావతి శాశ్వత రాజధాని అయ్యే అవకాశం లేదు అనేది. అంటే పేపర్ మీద రాజధాని అనేది ఉంది, దానికి నేనేం డిస్ప్యూట్ చేయడం లేదు. కానీ రియల్గా ఫీల్డ్లో కళ్ళ ముందు కనిపించే రాజధాని ఇప్పట్లో అవుతుందని నమ్మకం లేదని చెప్తున్నాను. ఓకే, విజయ్ కుమార్ గారు, ఇప్పుడు సూపర్ 6 మీద ఈ అజెండా తోటి గత ఎన్నికల్లో కూటమి పార్టీలు వెళ్ళాయి, అధికారంలోకి వచ్చారు. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అని ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు. దానికి సంబంధించి సభలు కూడా పెట్టబోతున్నారు. దీని మీద సూపర్ 6 అమలు ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అనొచ్చు, ట్రాక్ రికార్డ్ అనొచ్చు, పేరు అనొచ్చు ఏమిటంటే ఆయన చెప్పినది చెయ్యడు అనేటువంటిది ఇంతవరకు కొనసాగింది. దాన్ని మార్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో నేను చెప్పాను, చేశాను అనిపించుకోవాలని, అనాలని ఎవరైనా అంటే మీ నాలుగు మందమని ఆయన తిరిగి అంటున్నారు. ఎందుకనంటే స్కీమ్స్ని టిక్స్ పెడుతున్నారు. సిలిండర్ ఇచ్చాం, టిక్. తల్లికి వందనం ఇచ్చాం, టిక్. బస్సు ఇచ్చాం, టిక్. ఇలా అన్నదాత ఇచ్చాం, టిక్ అని ఇట్లా ఒక్కొక్క స్కీమ్కి టిక్ పెట్టేసి మేము ఇచ్చేసాం అనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇప్పుడు 15 నెలలు అయిందండి. ఒక్కొక్క క్వార్టర్కి ఒక సిలిండర్ ఇవ్వాలి, 5 సిలిండర్లు ఇవ్వాలి. ఒకటి ఇచ్చారు, టిక్ పెట్టారు. మిగిలిన 4 సిలిండర్లు ఏమైపోయినాయి? మరి ఆ స్కీమ్ అయిపోయిందని ఎలా చెప్తాం? 60 లక్షల పైనే చదువుకునేటువంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి తల్లికి వందనం ఇవ్వాలి. ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? ఎంతమందికి ఎగ్గొట్టారు? అది ఇచ్చేసామంటే ఎట్లా? ఎక్కడెక్కి ఎక్కడైనా దిగొచ్చు. ఆడవాళ్ళు అయితే చాలు, డ్రైవర్ నేనే అని ఓదరగొట్టారు అప్పుడు. మరి ఇప్పుడు ఎక్కడైనా ఎక్కి ఎక్కడైనా దిగొచ్చా ఆడవాళ్ళు ఈ రాష్ట్రంలో? బస్సు లేదు కదా, ఆంక్షలు. వీరు రుణమాఫీ చేస్తాం రైతులకని చెప్పారు అప్పుడు 14లో. రైతులందరూ మూకుమ్మడిగా ఓటేశారు. వచ్చి రాగానే ఏం చేశారు? ఫస్ట్ సంతకం పెడతానని ఈ రుణమాఫీ ఎలా చేయాలి అని గైడ్లైన్స్ తయారు చేయడానికి కమిటీకి సంతకాన్ని పెట్టారు. అంతేగాని మాఫీకి సంతకం పెట్టాల. కమిటీని ఏర్పాటు చేయడానికి సంతకం పెట్టి చివరికి ఏంటంటే 50,000 ఇచ్చారు. ఆ తర్వాత దానికి రకరకాలుగా దాన్ని లాగి పీకి రకరకాల ఆంక్షలు పెట్టి చివరికి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయితే చేయలేదు. కొంతమందికి 50 వచ్చినాయి, కొంతమంది 1,00,000 వచ్చినాయి, కొంతమంది 1,50,000 వచ్చింది. అట్లా గందరగోళం అయిపోయి వాళ్ళు తీసుకున్న అప్పుకి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మహిళల్ని అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు కూడా మోసం చేశారు.
14-19 మధ్య నిలువున మోసం చేశారు. ఏ విధంగా? మీ డ్వాక్రా రుణాలు నేను మాఫీ చేస్తాను, మీరు ఇంకా తిరిగి కట్టొద్దు అని 14 ముందు ప్రచారం చేశారు. వాళ్ళు మాఫీ చేస్తారని కట్టలేదు. కట్టకపోతే 1,00,000 తీసుకున్న వాళ్ళకి 1,00,000 వడ్డీ అయిపోయింది. 5 సంవత్సరాలు గడిచిపోయింది, వడ్డీలు పెరిగిపోయింది. తీరా మళ్ళీ బ్యాంకులు వాళ్ళు తిరిగి లోన్ ఇవ్వడం లేదు వాళ్ళకి. ఆ పరిస్థితి గోలైపోతుంటే ఎన్నికలు వచ్చేస్తున్నాయి, రుణమాఫీ చేయలేదు, చెడ్డ అయిపోతున్నాం, ఓడిపోతామేమో అని భయం వేసి పసుపు కుంకుమని అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వీళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టారు. 11వ తేదీ ఏప్రిల్ ఎలక్షన్ ఉంటే 9వ తేదీన వాళ్ళ అకౌంట్లో వేయడానికి ట్రై చేశారు. అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తే రేపు ఓటే వేస్తారు. డబ్బు తీసుకున్నారు కానీ ఓటే లేదు మహిళలు. ఈసారి ఏం చేశారు? మళ్ళీ మహిళల్ని మోసం చేశారు. ఏ విధంగా మోసం చేశారు? ప్రతి నెల 2,500 ఇస్తాము, నెల ఇస్తాము, ఈ వయసు నుంచి ఈ వయసు వరకు అని ఒక విండో పెట్టారు. 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు పెట్టి ఇంతవరకు అది ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చెప్తారంటే దానికి కూడా టిక్ పెట్టారు. ఎట్లా టిక్ పెట్టారు? మేము P4తో లింక్ చేసాం కాబట్టి P4 ద్వారా బంగారు కుటుంబాలు అయిపోతాయి, దాంతో ఈ స్కీమ్ కూడా అమలైపోయింది అని అనౌన్స్ చేశారు. ఎలా అమలవుద్దండి? ఇప్పుడు 1 కోటి మంది పేదలు ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు. ఈ 1 కోటి మంది పేదలకి ఎన్ని సంపన్న కుటుంబాలు వచ్చి వీళ్ళ బంగారు కుటుంబాలు చేస్తాయి? అన్ని సంపన్న కుటుంబాలు ఉన్నాయా? అంటే కనీసం ఒక్కొక్కరు 4 కుటుంబాలు చేయాలంటే 25 లక్షలు సంపన్నులు ఉండి ఈ 1 కోటి కుటుంబాలని పేదరికం నుంచి విముక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అప్పుడు P4 అమలైందని చెప్పాలా? అసలు పేదరిక నిర్మూలన అనేది ప్రభుత్వం చేత కాకపోతే సంపన్న కుటుంబాల వాళ్ళు ఎక్కడవుతుంది? కేవలం 4 రూపాయలు ఇస్తే పేదరికం నుంచి పోరు. అనేక రకాల ఇన్పుట్స్ ఇస్తే పోతారు. వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, ఉపాధిని ఇవ్వాలి, వ్యాపారాలు చేయించాలి, పెట్టుబడులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే అవుతాయి. ఇది ప్రభుత్వమే చేయాలి. ఎన్జిఓ కార్యక్రమం కాదు ఇది, గవర్నమెంట్ కార్యక్రమం ఇది. అది ఎన్జిఓ కార్యక్రమం లాగా ఎవరికో ఇచ్చేసి అది కూడా మేము చేసేసామని చెప్తే ఇలాగే ఉంటాయి. వీరు చెప్పే మాటలు, చేసే పనులు ఇలాగే ఉంటాయి. అలా ఉన్నాయనే జనం అనుమానించిన సమయంలో ఇతను వచ్చున్నాడు మధ్యలో. నేను నిలబడతాను, హామీలు నెరవేర్చే విధంగా నేను పనిచేస్తానంటే నిజం అనుకుని నమ్మి ఓటేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు వేసాము, ఎలా నమ్మాము అని మదన పడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా నేను వింటున్నాను, చూస్తున్నాను. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు అంటే ఓవరాల్గా ఈ స్కీమ్స్ సూపర్ 6 మీద ఒక మ్యాజిక్ లాగా జనాన్ని భ్రాంతికి గురి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఎన్నికలలో ఖచ్చితంగా భ్రాంతికి గురి చేసే, మాయ చేసి, మాయ మాటలు చెప్పే వీళ్ళు ఓట్లు వేయించుకుని గెలిచారండి, అందులో డౌట్ లేదు. ఒక దుష్ప్రచారం అనేటువంటి జరిగింది. అక్కడ తప్పును తప్పుగా, ఒప్పుగా కాకుండా కనిపించిన ప్రతిదాన్ని తప్పు అని చూపించి వాళ్ళకున్నటువంటి మీడియా, వాళ్ళకున్నటువంటి న్యూస్ పేపర్లను వాడి జనాల్ని ఒక మాస్ హిస్టీరియాలోకి నడిపించి ఓట్లు వేయించుకుని గెలిచారు. కేవలం గత ప్రభుత్వాన్ని దించేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చే విధంగా చేసి ఇక వాళ్ళని దించేయాలి కాబట్టి ఉన్న ఆల్టర్నేటివ్ ఇది ఒకటే. 19లో వద్దు, నువ్వు మాకు అవసరం లేదు, నీకు చేత కాలేదు, నువ్వేదో ఉద్ధరిస్తామని అనుకుంటే నువ్వు ఈవెంట్లు చేసుకుంటూ కూర్చున్నావు అనుకుని తీసేసిన వ్యక్తినే మళ్ళీ సీఎంగా చేసే పరిస్థితి వచ్చింది. బికాస్ అప్పుడున్న గవర్నమెంట్ని దించేయాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి. ఇది ఆ గవర్నమెంట్కి నెగిటివ్ ఓటు తప్ప వీళ్ళు రావాలని వేసినటువంటి ఓటు కాదు. కాకపోతే ఎక్కడుంది వీళ్ళ సక్సెస్ అంటే 32,000 మంది మహిళలు అక్రమ రవాణా అయిపోయారు, మాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి అని ఇట్లాంటి దుష్ప్రచారాలు అనేకం, 1 కాదు 2 కాదు. మరి ఈరోజు ఆ 32,000 మంది మహిళలు ఏమైపోయారు? ఎందుకు తీసుకురావట్లేదు? ప్రభుత్వం వచ్చిందిగా, అధికారం మీ చేతిలో ఉందిగా. మరి అంతమంది మహిళలు అక్రమ రవాణా అయిపోతే, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగితే చేమగుట్టినట్టు లేదా మీకు? వాళ్ళు మనుషులు కదా. మనుషులు వెళ్ళిపోతే మరి అధికారం వచ్చిన తర్వాత మీకు మానవత్వంతో స్పందించాలి కదా, సాంఘిక ధర్మంగా స్పందించాలి కదా. ఎందుకు వాళ్ళని వెనక్కి తీసుకురావడం లేదు? ఎన్ని అబద్ధాలు, ఒక్క అబద్ధం కాదు కదా. మరి ఆ చెప్పిన ఎన్ని అబద్ధాలను ఒప్పుకునే ధైర్యం ఉంటే ఒప్పుకోమని చెప్పాలి. వాళ్ళు చేసిన మోసం అని ప్రజలు గ్రహిస్తున్నారు ఈరోజు. మీరు ఒప్పుకోకపోయినా మీరు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలు ఏదో రకంగా మభ్యపెట్టి, మాయ చేసి, మసిపూసి, మారేడుకాయ చేసినట్టుగా ఎన్నికల్లో గెలవడం, ముందుకు రావడం అనేది జరిగింది తప్ప నిజంగా ఈయన కావాలని కానీ, ఈ పార్టీ ప్రభుత్వంలో ఉండాలని కానీ వేసిన ఓటు అయితే కాదు. ఓకే, విజయ్ కుమార్ గారు, ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తుంది ఎవరు? న్యాయం చేసింది ఎవరు? ఎవరు న్యాయం చేయలేదు. సుగాలి ప్రీతి ఆ బాలిక 14 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి,
అన్యాయానికి గురైంది, జీవితం నాశనమైంది, ప్రాణం పోయింది. ఈ ప్రాణం పోయిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తే అధికారంలో ఉన్నారు. వాళ్ళు పూర్తిగా నిందితులను, నేరం చేసిన వారు ఎవరైతే అభియోగాలు ఉన్నాయో వాళ్ళని కాపాడే పనే చేశారు. వాళ్ళ వైపే ఉన్నారు. ఒక ట్రైబల్ ఫ్యామిలీ వైపు కానీ, ట్రైబల్ గర్ల్ వైపు కానీ లేరు. పైగా ఒక అట్రాసిటీ జరిగితే, ఒక పోక్సో యాక్ట్ కింద కేసు పెడితే, మర్డర్ కేసు పెడితే వీరు మేనేజ్ చేసి ఆ కేసులు కూడా 306 తీసేశారు, పోక్సో యాక్ట్ తీసేశారు. కేవలం అట్రాసిటీ యాక్ట్ ఒకటే పెట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ప్రయత్నం చేశారు. 2 సంవత్సరాల అధికారంలో ఉండి తెలుగుదేశం ప్రభుత్వం తీరని ద్రోహం, అన్యాయం ఈ ప్రీతి కుటుంబానికి చేశారు. దానికి వత్తాసు పలికింది ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆ రోజు బయటపడకుండా, ఆ రోజు దాని గురించి ఏం మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు దిగే వరకు ఉండి, అప్పుడు ఈ కుటుంబానికి న్యాయం జరగలేదు, ప్రీతికి న్యాయం జరగలేదని రోడ్డు ఎక్కి ఆయన సినిమా స్టైల్లో అరిచాడు, సినిమా డైలాగులు మాట్లాడాడు. అయితే అట్రాసిటీ యాక్ట్ కింద ఇవ్వాల్సిన బెనిఫిట్స్ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇచ్చింది. అంటే భూమి కానీ, ఇళ్ల స్థలం కానీ, లేకపోతే జాబ్ కానీ, ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఎవరున్నా ఇవ్వాలి. అది కూడా విఫలమైంది ఈ తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం. అప్పుడు జనసేన దానికి పార్ట్నర్గా ఉంది. 2014లో తెలుగుదేశానికి ఓట్లు వేయమని అడిగింది ఈ జనసేన నాయకుడే. అయితే వాళ్ళకి ఎమ్మెల్యే లేరు కాబట్టి మంత్రులుగా లేరు, అంతే. సో ఆ విధంగా అధికారంలోకి వచ్చిన పార్టీ, అధికారంలో రావడానికి దోహదం చేసిన ఈ వ్యక్తి 2018లోనే ప్రీతి తల్లి జనసేన కార్యాలయానికి వెళ్ళి హైదరాబాద్లో అడిగితే అప్పుడు ఫైల్ తీసుకుని ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. 19 తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత అప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకున్నారు. వాస్తవంగా ఆయన చేసిన పని ఏంటంటే, ఈ వెనుకబడిన వర్గాల ఓట్లు చీల్చేసి చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా గెలిపించాలని బీఎస్పీతోనూ వాళ్ళతోనూ అలయన్స్లు పెట్టుకుని ఆ ప్రయత్నం చేశారు. అది పారలేదు. ఇక ఎలాగో ఓడిపోయాడు కాబట్టి ఎన్నికైన ప్రభుత్వం మీదకి కాలు దువ్వి ముందుకు రావడం జరిగింది. అంతవరకు ఓకే. తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ అట్రాసిటీ బెనిఫిట్స్ ఇచ్చింది తప్ప మళ్ళీ దాన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు చంపేశారు, ఎవరు రేప్ చేశారు, ఎవరు దీనికి బాధ్యులు అన్న విషయాన్ని వాళ్ళు నిర్ధారించలేదు. అంటే వీళ్ళు కూడా నిందితుల వైపే ఉన్నారు. సో ఏ ప్రభుత్వము కూడా ప్రీతి ఆ కుటుంబానికి న్యాయం అయితే చేయలేదు. ఈరోజు కూడా మేమేం చెప్తున్నామంటే, ఒక మల్టీ డిసిప్లినరీ టీం వేయండి. పోలీసులతో పాటు మెడికల్ వాళ్ళు, ఫోరెన్సిక్ వాళ్ళు, సైకాలజీ వాళ్ళు, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు, ఎడ్యుకేషన్ వాళ్ళు, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి ఒక మల్టీ డిసిప్లినరీ టీం వేసి డే టు డే బేస్ మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్తో అక్కడ ఏం జరిగింది, ఒక గర్ల్స్ హాస్టల్లో ఒక ఎగ్జిక్యూటివ్ బెడ్రూమ్ పెట్టాల్సిన అవసరం ఏంటి, ఎందుకు సపరేట్ బెడ్రూమ్స్ పెట్టారు, ఎందుకు నైట్ పార్టీలు అక్కడ జరిగినాయి, ఎందుకు ఆ సంస్థతో సంబంధం లేని వాళ్ళని పిలిచి అక్కడ ఈవినింగ్ డిన్నర్స్ పెట్టారు, ఈ అంశాలన్నీ కూడా బయటకు తీసుకురావాలి. ఈరోజు మంత్రులుగా ఉన్నవాళ్ళు, అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, అక్కడ పార్టీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు, కానీ నేనేం ప్రస్తావన చేయడం లేదు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అధికారంలో ఉండి నిందితులను కాపాడింది. ఈరోజు కూడా నిందితులను కాపాడాలనే ఉద్దేశంతోనే అరిచి గీపెట్టి సినిమా డైలాగులు చెప్పిన కళ్యాణ్ గారు ముఖం చాటేసేసి రూల్స్ మాట్లాడుతున్నాడు. ఏం రూల్స్ మాట్లాడుతున్నాడు? హోమ్ మినిస్టర్ సబ్జెక్టు, లా అండ్ ఆర్డర్ సీఎం గారి సబ్జెక్టు, మీరందరూ వెళ్ళి ఆయన చెప్పండి. మరి ఆ రోజు తెలీదా ఇది హోమ్ మినిస్టర్ సబ్జెక్టు, సీఎం సబ్జెక్ట్ అని? మొదటి ఫైల్గా తీసుకుని న్యాయం చేస్తానని మాట ఇచ్చిన రోజు తెలీదా ఇది ఎవరి సబ్జెక్టు, ఎలా చేస్తా, అంటే ఏ ఉద్దేశంతో చేద్దామని, ఎలా చేయాలని మాట ఇచ్చారు మీరు? అధికారంలోకి వస్తే చేస్తామన్న తర్వాత ఎందుకు వెనక్కిపోయారు? ఇచ్చిన మాట ఎందుకు తప్పారు? మాట ఇచ్చి మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? వెనక్కి ఎందుకు పోయారు? మరి పోర్ట్ఫోలియోలో మీకు ఉన్నాయి, మీరు పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియో, మరి పంచాయతీరాజ్ పోర్ట్ఫోలియోకి మీరు ఏమైనా పరిమితం అయ్యారా? తిరుపతిలో లడ్డు వివాదం జరిగితే దాని గురించి మాట్లాడలేదా? గుళ్ళు గోపురాల దగ్గరికి వెళ్ళి మీరు మెట్లు కడగలేదా? ఎందుకు? మీకేం సంబంధం? అది దేవాదాయ శాఖ కదా. దేవాదాయ శాఖకు సంబంధించిన అంశం గురించి మీరు ఎందుకు మాట్లాడారు? పిఠాపురంలో పబ్లిక్ మీటింగ్లో సాటి మంత్రిని చూడకుండా, ఒక మహిళని చూడకుండా, అనిత నీకు చేత కాకపోతే చెప్పు, నేను తీసుకుంటాను హోమ్ మినిస్టర్ అని క్యాబినెట్ కొలీగ్ని ఎవడైనా డిఫేమ్ చేసే విధంగా, డిమోరలైజ్ చేసే విధంగా, ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడతారా? అలాగే ఈ సంబంధం లేని బియ్యం సబ్జెక్టులోకి వెళ్ళి
షీ ఈజ్ ద షిప్. అసలు అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్టే కాదు షిప్, అది సెంట్రల్ గవర్నమెంట్ది. అసలు మన దాని మీద వెళ్ళడానికి అవకాశమే లేదు. అలాంటి దానిలోకి దూరి షీ ఈజ్ ద షిప్ అని ఎట్లా చెప్పారు? ఋషికొండకు వెళ్ళి ఆ బిల్డింగ్స్లో చూసి, ఆ బిల్డింగ్స్ అది టూరిజం సబ్జెక్ట్, మీ సబ్జెక్ట్ కాదు కదా. ఆ బిల్డింగ్స్ మిమ్మల్ని ఎవరు ఇన్స్పెక్ట్ చేయమన్నారు? మీకేం సంబంధం? అంటే మీకు నచ్చిన విషయం, ప్రచారం వచ్చే విషయం, మీరు సినిమా స్టైల్లో మాట్లాడే విషయాలు అయితే అక్కడ మంత్రి శాఖతో కానీ సంబంధం లేదు. న్యాయం చేయాలి, అది కూడా ఒక అణగారిన వర్గానికి న్యాయం చేయాలి మాత్రం చంద్రబాబు గారి టైంలో వీళ్ళు రైజ్ చేయకపోయిన సర్కార్ ఉన్నప్పుడు. అయితే ఓవరాల్గా లైమ్ లైట్లోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు కారణం కాదంటారా? అది లైమ్ లైట్లోకి ఎప్పుడు వచ్చిందంటే, సత్యార్థి చిల్డ్రన్ రైట్స్ కోసం పనిచేస్తున్నటువంటి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఉన్నారు, ఆయన కర్నూలుకి వచ్చారు. ఆ సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది. అప్పుడు తెలిసింది అందరికీ. తెలిసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నారు, ఉండి ఆ రోజు హడావుడిగా ఈ ఇన్వెస్టిగేషన్స్, దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయడానికి హడావుడి చేశారు. చేసి దాన్ని పైకి రాకుండా, ఎమర్జీ కాకుండా ఉండడానికి ట్రై చేశారు. అయితే ఈ విషయం తెలిసినా ఆ రోజు తీసుకోలేదు. ఇది తీసుకోకుండా తర్వాత దాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎన్నికల సమయంలో ఈ గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా కర్నూలులో ఆవిడికి మాట ఇచ్చున్నారు, మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పున్నారు. వారు కూడా మాట ఇచ్చారు. ఇచ్చి వారు ఎంతవరకు చేశారు? అట్రాసిటీ బెనిఫిట్స్ వరకు ఇచ్చారు. అంతేగాని నిందితులకి ఎలాంటి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోలేదు. మేబీ రాజకీయంగా అయితే వాడుకున్నాడు, ఆయన పూర్తి స్థాయిలో వాడుకున్నాడు. అదేదో సినిమాలు చెప్పినట్టు వాడకం అంటే ఎంత ఉంటుందంటే, ఇంత గొప్ప వాడకం ఇంకెక్కడ ఉండదు అన్నట్టుగా వాడేశాడు. ఏది, ఒక జీవితం నాశనం అయిపోతే, ఆమె చచ్చిపోతే ఆ చావుని రాజకీయానికి వాడుకున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.